ఆగండి 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 ఆగండి. వీరయ్య ఏంటమ్మగారు? వీరయ్య, అమ్మా శేషమ్మ నాగరాజు ఎక్కడా? తెలీదమ్మగారు. పెళ్లి చూడకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? లోపలికెళ్ళి చూడు. అలాగేనమ్మగారు. యారా బద్రిగా, కాలి చచ్చారనుకుంటే బయటపడి మళ్ళీ ఇక్కడికొచ్చి చచ్చారేంట్రా? ఏయ్, ఈసారి బూడిద కూడా మిగల్చకుండా కాల్చేయమంటావా? అడుగు లోపల పెట్టారు, ప్రాణాలు దక్కో. నడవండ్రు అవతలకి. నడవ్వే బయటికి. నాన్న, శ్రీపతి నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకొక్క క్షణం మీరిద్దరూ ఈ చుట్టుపక్కలున్నారో నరికి పారేస్తాను. నడవండి. అమ్మగారు, ఇది అన్యాయం. నేనేదో రాజభోగాలకు ఆశపడి రాలేదమ్మా. ఈ బిడ్డ తండ్రి లేని బిడ్డగా పెరగడం ఇష్టం లేక తీసుకొచ్చాను. నా బిడ్డని పెద్దమ్మగారి కాళ్ళ ముందు పెట్టి న్యాయం చేయమని కాళ్ళు పట్టుకుంటానమ్మా. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అమ్మా. అయ్యా, అమ్మా, మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ బిడ్డని అనాథగా మార్చకండి అయ్యా. పసికందు ముఖం చూసైనా కనికరించండి అమ్మా. దొరగారిని అమ్మగారిని కలిసి మాట్లాడినివ్వండి. ఏంట్రో మీరు మాట్లాడేది? నా చెల్లెలు పెళ్లి ఆపడానికి వచ్చిన మిమ్మల్ని లోపలికి ఎలా రాణిస్తామనుకున్నారా? చూస్తారేంట్రా? ఏంట్రా? అయ్యా, నెట్టేయండి అయ్యా, బయటికి. అయ్యా, బయటికి తోయండి. అయ్యా, పోండ్రా. పో. అయ్యా. నెట్టేయండి బయటికి. బయటికి ఏంటండి? అలాగే. పోండి. ఆగండి 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 ఆగండి. ముందు వాళ్ళని పైకి పంపించండి. అది కాదు బావగారు. పంపించండి. పొండే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.